పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత వారం వివాహ పొంతనకు సంబంధించి ఏ ఏ విషయాల్ని కన్సిడర్ చేయాలి అన్న విషయాన్ని మనం లోతుగా చూసాం. అందులో భాగంగా అష్టకూటాల్ని ఏ విధంగా గణించాలి, దోషాలు, జాతకాలని ఏ విధంగా మ్యాచ్ చేయాలి, సప్తమ స్థానాన్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, తర్వాత చివరిగా నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలి, ఈ విషయాలన్నింటినీ కూడా మనం గత వారం చాలా విపులంగా చూసాం. ఇవాల్టి రోజున వివాహానికి సంబంధించిన ప్రశ్నల గురించి మనం నేర్చుకుందాం. ఈ ప్రశ్నల్లో మనకు చాలా ముఖ్యంగా ఉపయోగపడేది ఏంటంటే, వివాహానంతరం వచ్చేటటువంటి సమస్యలకు వివాహ పూర్వం మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా ప్రధానంగా కారణాలు అవుతాయి. కాబట్టి మనం ఈ ప్రశ్నల గురించి కొద్దిగా లోతుగా అధ్యయనం చేసి ఆ ప్రశ్నలకు మనం ఏ విధమైనటువంటి సమాధానం ఎలా ఇవ్వాలి అనేది మనం లోతుగా చూడాలి. ఇందులో కౌన్సిలింగ్ చేసే ప్రక్రియ అనేది చాలా ముఖ్యం. అది వివాహ విషయంలో మాత్రం చాలా ముఖ్యంగా మనం దృష్టిలో పెట్టుకొని చూడాల్సి వస్తుంది. మనకు శాస్త్రాలు చెబుతాయి, మనం ఏదో ఒక జన్మలో చేసుకున్నటువంటి అదృష్టం మనం ఈ జన్మలో చాలా ఆహ్లాదకరమైనటువంటి సౌకర్యవంతమైన మ్యాక్సిమం ఒక 50 to 60% సౌకర్యవంతమైనటువంటి ఒక సమాజంలో పుట్టి అలా కొద్దిగా భగవంతుడి గురించి తెలుసుకుంటూ సామాజికంగా మన బాధ్యతలు నెరవేరుస్తూ గృహస్థ ధర్మాన్ని పరిపాలిస్తూ మనం జీవితాన్ని గడుపుతున్నాం. దీనికి కారణం జ్యోతిష్యం ఏం చెప్తుందంటే పుణ్యం. ఏదో కొద్దిగా పుణ్యం ఉంటేనే మనకు వాతావరణము, పరిసరాలు, అనుకూలత అన్నీ జరుగుతాయి. పాపం ఎక్కువ ఉందనుకోండి, మనం అనుకున్న దానికి ప్రతికూలంగా సమాజంలో జరుగుతుంది. కాబట్టి మనం గత జన్మలో చేసుకున్నటువంటి ఎందుకంటే జ్యోతిశాస్త్రం కానీ మన సనాతన ధర్మం కానీ చెప్పేది ఏంటంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని నొక్కి ఒక్కాణిస్తుంది. ఆ విధంగా మనం ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమో కనీసం మినిమం బేసిక్ నీడ్స్, సౌకర్యాలు మనం అనుభవిస్తున్నాం. ఇలాంటి సౌకర్యాలు లేక చాలామంది అండర్ ప్రావర్టీ ఉన్న వాళ్ళు కూడా సతమతమవుతున్నారు. చాలా రిచ్ పీపుల్ కూడా సతమతమవుతున్నారు. ఇక్కడ మనకు పుణ్యం అనేది ప్రధానం. మనం వేరే దాంట్లో పుణ్యాలు చేసుకోవడానికి ఎంత అవకాశం ఉందో మనకు తెలియదు. మనకు పుణ్యం చేసుకోవడానికి చాలా మార్గాలు పురాణాలు కానీ ఉపనిషత్తులు కానీ చెబుతాయి. ప్రవచనకర్తలు కూడా ఇది చేస్తే పుణ్యం, అది చేస్తే పుణ్యం అని చాలామంది చెబుతూ ఉంటారు. యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి. మనకు తెలిసినటువంటి పౌరోహితులు చెప్తూ ఉంటారు. దానివల్ల మనకి ఎంత పుణ్యం వస్తుందో మనకు తెలియదు. వచ్చినా కూడా దానికి కండిషన్స్ చాలా ఉన్నాయి. మనం మనశాస్త్రంలో లోతుగా చూస్తే దీని గురించి తెలుస్తుంది. సామాన్యంగా మనం ఏ పండుగ అయినా కానీ ఏదైనా సంస్కారం కానీ చేసేటప్పుడు అన్నదానం చేస్తాం. అన్నదానం చేస్తే పుణ్యం. కానీ అన్నదానానికి క్రైటీరియా ఏంటంటే ఎవరికి చేయాలి? ఆకలితో ఉన్నవాడికి అన్నదానం చేస్తే పుణ్యము. ఆకలితో లేని వాడికి అన్నదానం చేయడం వల్ల మనకి ఎలాంటి పుణ్యము రాకపోగా ఆహార పదార్థాలని, సహజ వనరులను దుర్వినియోగం చేయడం ద్వారా పాపం కూడా వస్తుంది. కాకపోతే మనం దీన్ని లోతుగా అధ్యయనం చేయకుండా మనం పుణ్యం కోసం ప్రాకులాడుతూ పుణ్యం రాకపోగా చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటాం. కానీ మరి పుణ్యం ఎలా వస్తుందండి? ఎందుకంటే ఈ జన్మలో అట్లీస్ట్ మనకి ఈ బేసిక్ నీడ్స్ అయినా ఉన్నాయండి. వచ్చే జన్మలో కూడా దీన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలిగా. వచ్చే జన్మలో కూడా ఎక్కడో చోట పుడతాం. అది భారతదేశంలో పుడతామా, వేరే చాలా పూర్ కంట్రీస్ చాలా ఉన్నాయి, అక్కడ కూడా జనులు ఉన్నారుగా, అక్కడ కూడా జీవులు పుడుతున్నారు కదా. ఈ దేశంలోనే ఇక్కడే పుట్టాలని రూల్ లేదుగా. కాబట్టి మనం పుణ్యం అక్యుములేట్ చేసుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ ఇప్పుడున్న దానిని అట్లాగే మెయింటైన్ చేసుకోవచ్చు. పుణ్యం చేసుకోకుండా ఉన్న పుణ్యాన్ని ఖర్చు పెడుతూ
పాపం అక్యుములేట్ చేసుకుంటున్నట్టయితే నెక్స్ట్ బర్త్ మనకి ఈ అవకాశం కూడా ఉండదు. ఎగ్జాంపుల్ తీసుకోండి, తల్లిదండ్రులు అప్పో సొప్పో చేసి మంచి కాలేజీలో ఖురాన్ చేర్పిస్తారు. అతడు కష్టపడి బాగా చదువుకున్నాడు అనుకోండి, పై చదువులకు వెళ్తాడు, జీవితాన్ని ఉద్ధరించుకుంటాడు. అలా కాకుండా చాలా ఆటపాటలతో సందడితో చదువులపైన మనస్సు లేకుండా చేసుకుంటే ఏమవుతుంది? ఆ చదువు తర్వాత ఉద్యోగం కోసం ఆదాయం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. దీన్నే మనం జీవితానికి అన్వయం చేసుకోవాలి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, వేరే విషయాలలో పుణ్యాన్ని అక్యుములేట్ చేసుకోవడానికి చాలా కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ మనకు తెలియదు. కానీ జ్యోతిష్యం ద్వారా కూడా పుణ్యం చేసుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో సమస్యల్లో ఉన్న వాడిని గుర్తించడం చాలా సులభం. ఆకలితో ఉన్నవాడిని గుర్తించడం చాలా కష్టం. సమస్యల్లో ఉన్నవాడిని గుర్తించడం సులభం. అలాంటి వాడికి మనం శాస్త్రం ద్వారా హితమైనటువంటి వాక్యాలు చెప్పి అతని జీవితంలో ఒక వెలుగును నింపినట్టయితే దానివల్ల వచ్చేటటువంటి పుణ్యం అంతా ఇంత కాదు. ఆ పుణ్యమే ముందు తర్వాత జన్మలలో మనకు ఫ్యూయల్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కౌన్సిలింగ్ చేయడం అనేది కూడా చాలా మంచి బాధ్యతగా తీసుకోవాలి. అది డబ్బు కోసమో పేరు కోసమో కాకుండా, నా బాధ్యత, జ్యోతిష్యం ఏదో నేను జ్ఞానం నేర్చుకున్నాను కాబట్టి నా బాధ్యతతో ఒకడికి ఒక మంచి సరైనటువంటి ఉపాయం చెప్పడం నా కర్తవ్యంలా భావించి చెప్పడం వల్ల పుణ్యం అనేది అక్యుములేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మనం గుర్తించవలసినటువంటి విషయాలు. ఆ కోవలో మనం ఎలా సమాధానం చెప్పాలన్న విషయం కూడా మనం ఇవాల్టి పాఠంలో నేర్చుకుందాం. మనకు తెలుసు, వివాహంలో వివాహ యోగము అనే విషయం వచ్చినట్టయితే సప్తమ స్థానము, సప్తమ కారకుడు, సప్తమాధిపతి బాగుండాలి. సప్తమ స్థానం బాగుందనుకోండి, మనతో కుటుంబ సభ్యులు, భార్య, ఆ కుటుంబము, వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా సప్తమ స్థానం ద్వారా సూచిస్తుంది. సప్తమ కారకుడు ఏం సూచిస్తాడు? ఇద్దరి మధ్య ప్రేమ, దాంపత్యము, అనురాగం ఏ విధంగా ఉంటూ సూచిస్తుంది. అధిపతి అదృష్టాన్ని సూచిస్తుంది. పెళ్ళైన తర్వాత మనం ఏమేమి అనుకుంటామో అవన్నీ కూడా ఎలా సాగాలి, దానికి తగినంత పుణ్యం ఉందా లేదా అనేది అధిపతి సూచిస్తాడు. సో ఇవన్నీ చూసి మనం అతడికి ఫలితాన్ని చెప్తాం. ఇక్కడ సామాన్యంగా సమస్యలు ఏంటి? వివాహంలో వచ్చేటటువంటి సమస్యల గురించి మనం తెలుసుకోవాలి. సమస్యల గురించి తెలుసుకోలేదనుకోండి, మనకు జీవితం అర్థం కాదు. ఈ సమస్యల విషయంలో చూసినట్టయితే ఒక్కొక్క జనరేషన్లోనూ ఒక్కొక్క సమస్యలు ఉంటాయండి. అన్ని కాలాల్లోనూ ఒకే సమస్య ఉండదు. కాబట్టి అన్ని కాలాల్లోనూ జ్యోతిష్యం కూడా ఒకే పద్ధతిని అనుసరించడం కరెక్ట్ కాదు. ప్రాచీన కాలంలోనూ పెళ్ళుంది, ఇప్పుడు పెళ్ళుంది, ఇక ముందు ఇంకో 30-40 సంవత్సరాల తర్వాత కూడా పెళ్ళి ఉంటుంది. ఏం మారుతుంది? పెళ్ళి అనే అర్థము అలాగే ఉంటుంది, కానీ ఆచారాలు, వ్యవహారాలు, ఆహార పద్ధతులు, ఆలోచన విధానాలు మారిపోతాయి. అది మారిపోవడం వల్ల జనులు అడిగేటటువంటి ప్రశ్నలు కూడా మారిపోతాయి. పాతకాలంలో తీసుకోండి, మన తాత ముత్తాతల కాలంలో వాళ్ళు ఎలాంటి ప్రశ్న అడిగేవారు? పెళ్ళి ఎప్పుడవుతుంది, వీళ్ళిద్దరూ సుఖంగా ఉంటారా, సంతానం కలుగుతుందా, ఇలాంటి ప్రశ్నలు అడిగేవారు. మన తండ్రి వయసు వాళ్ళు వచ్చేటప్పటికి ఏమైనా దోషాలు ఉన్నాయా, వీళ్ళకి పెళ్ళి అవుతుందా, అసలు భార్యాభర్త చక్కగా కలిసిమెలిసి ఉంటారా అనే ప్రశ్న అడిగేవారు. మన జనరేషన్ వచ్చేటప్పటికి అనుకూలవతి అయినటువంటి భార్య వస్తుందా, ప్రేమించినటువంటి భార్య వస్తుందా, కెరీర్ ఎలా ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. తర్వాత జనరేషన్ వచ్చేటప్పటికి ఈ ప్రశ్నలు ఉండవు, మారిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఒకే పద్ధతిలో మనం జాతకాన్ని చూడడము, వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వడము, అదే చేసామనుకోండి, తర్వాత తరాల వాళ్ళకి వాళ్ళ ప్రశ్నలకు మనం ఇచ్చే సమాధానాలు క్లారిటీ ఉండదు. కాబట్టి వాళ్ళు ఇదేదో పొక్కిట పురాణం, చాదస్తం అని చెప్పేసి కొట్టిపడేస్తారు. కాబట్టి ఏ కాలంలో అయినా కూడా వారి యొక్క సమస్యకు మనం అర్థం చేసుకొని సరైనటువంటి సమాధానాన్ని ఇచ్చినట్టయితే, అప్పుడు దాని వాడి యొక్క జీవితం బాగుపడినట్టయితే ఒక జ్యోతిష్యుడిగా మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఫుల్ఫిల్ అవుతుంది. తదనుగుణంగా మనకు రావాల్సినటువంటి పుణ్యం అనేది మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ మంది అడిగేటటువంటి ప్రశ్నలు ఏంటి, ఆ ప్రశ్నలు రావడానికి ఎలాంటి సమస్యలు వాళ్ళకి ఎదురవుతున్నాయి, సమస్యలను బట్టి ప్రశ్నలు వస్తాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చూస్తే చాలామంది ఇప్పటి ఉన్నటువంటి జనరేషన్, ఇప్పుడు మనం
జెన్ వై జనరేషన్ చివర్లో, జెన్జీ జనరేషన్ స్టార్టింగ్లో వచ్చేసాం. లేట్ మ్యారేజ్ అంటే జెన్ వై, 40 ఏళ్ళు అయిందండి ఇంకా పెళ్లి కాలేదు అంటే అతను జెన్ వై జనరేషన్ అయి ఉంటాడు. అదే ఇప్పుడిప్పుడు యువతరం ఉందనుకోండి, అది జెన్జీ జనరేషన్కి వస్తుంది. సో ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకోవాలి. ఏంటిది, ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఇప్పటి కాలంలో ఉన్నటువంటి వారు సతమతం అవుతున్నది ఏంటి, జెన్జీ జనరేషన్ అంటే ఏంటి? సుమారు 1997 నుంచి 2012 మధ్య కాలంలో ఎవరైతే జన్మించి ఉంటారో వీళ్ళంతా కూడా జెన్జీ జనరేషన్కి సంబంధించిన వాడు. 1997 అంటే ఏంటి? 97 నుంచి 2007 వరకు 10 సంవత్సరాలు, 2007 నుంచి 2017కి 20, 2017 నుంచి 2026కు దాదాపు 29-30 సంవత్సరాలు ఏజ్ అయి ఉంటుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునేది కొంత కూడా ఆ ఏజ్ వాళ్ళే. సో కాబట్టి మ్యాక్సిమం 29-30 అంటే జెన్జీ జనరేషన్కి ఎంటర్ అయి ఉండేవాడు. ఇంకా తక్కువ ఏజ్ ఉందని కూడా జెన్జీనే. కాబట్టి ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి సామాన్యంగా సమస్యలు ఎలా వస్తాయి అన్నట్టయితే, వాళ్ళని సమస్యలను ట్రిగర్ చేసేటటువంటి గుణాలను మనం చూసినట్టయితే, మొదటిది సహనం లేకపోవడం అండి. ఇది మనం అందరికీ తెలిసిందే, ల్యాక్ ఆఫ్ పేషెన్స్. ఈ ల్యాక్ ఆఫ్ పేషెన్స్ ప్రత్యేకంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, అందరికీ ఉంది. పాతకాలంలో మీకు ఎన్నోసార్లు ఉదాహరణ చెప్పాను. పాతకాలంలో మా జనరేషన్ చదువుకునే రోజుల్లో టీవీ అప్పుడే ఇంట్రడ్యూస్ అయిందండి, పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఆ బ్లాక్ అండ్ వైట్ ఏదో ఒక సరదా సంభ్రమం ఏదో వచ్చేస్తుందో చూడాలి అని. అందులో పాడి పంట, పరిచయ కార్యక్రమాలు, గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఈ యొక్క రాజకీయ వార్తలు, తెలుగు వార్తలు, ఉర్దూ వార్తలు, ఎప్పుడో వారానికి ఒకసారి చూపించే చిత్రలహరిలో 3 పాటల కోసం వెయిట్ చేస్తూ, ఆ వెయిట్ చేయడానికి కూడా మధ్య మధ్యలో అరగంట పాటు అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నా కూడా కళ్ళు ఆర్పకుండా ముందు కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళం. అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు చాలా బాగుంది, దాన్ని చూస్తూ ఉందాం, పర్లేదు. ఆ జనరేషన్లో మనం ఉండేవాళ్ళం. ఇప్పుడు యూట్యూబ్లో దాదాపు ఒక 40 నిమిషాలు, 15 నుంచి 40 నిమిషాలు వచ్చేటటువంటి ఒక యాడ్ని, అందులో కూడా అతను 10 సెకండ్ల యాడ్ తర్వాత స్కిప్ యాడ్ అని కొడతాడు. దాన్ని ప్రెస్ చేయడానికి కూడా పేషెన్స్ లేక యూట్యూబ్ ప్రీమియం మెంబర్షిప్ తీసుకొని అందులోకి తీసుకుంటే మళ్ళీ యాడ్స్ రావని, అలాంటి భయంకరమైనటువంటి పేషెన్స్ లేనటువంటి స్థితిలో మన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఎవ్వరికీ పేషెన్స్ లేదు. సో ఇలాంటప్పుడు చిన్న విషయానికి పేషెన్స్ లేకపోతే, ఒక చిన్న షార్ట్, ఒక కొన్ని సెకండ్స్లోనే ఇది మంచిదా కాదా అని డిసైడ్ చేసేటటువంటి బ్రెయిన్ మనం ఉన్నప్పుడు జీవితం అనేది అంత ఫాస్ట్గా రన్ అవ్వదు. ట్రాఫిక్ జామ్ ఎట్లా అవుతుందో మన యొక్క జీవితం కూడా మధ్యలో జామ్ అవుతూ వస్తుంది, ఎందుకంటే అంత ఫాస్ట్ మనం నిరీక్షించలేం మనం. కాబట్టి ఇప్పుడు జనరేషన్లో ఉన్న వాళ్ళకి సమస్య ఏంటంటే ల్యాక్ ఆఫ్ పేషెన్స్. దానివల్లనే చాలా మట్టుకు వైవాహిక సమస్యలు వస్తున్నాయి. సహనం అనేది ఉండదు, ఓర్పు, కొద్ది కాలం వేచి చూద్దాం, ఒక 2 రోజులు అలాగే ఉంటే సరిపోతుంది అనేటటువంటి పేషెన్స్ ఎవరికి లేకపోవడం. సో దీనివల్ల వైవాహిక సమస్యలు వస్తాయి. తర్వాత కమ్యూనికేషన్ ప్రాబ్లం. సమస్యలు వచ్చిన తర్వాత కూడా కూర్చొని ఓర్పుగా మాట్లాడుకుంటే, నువ్వెందుకు ఇలా అన్నావు, నీ మనసులో ఏముంది, ఇలా మాట్లాడుకుంటే కొన్ని రకాల సమస్యలు పరిహారాలు అయిపోతాయి. నేను అలా చేయకూడదు, నేను చేశాను నిజమే, ఇంకోసారి చేయను, ఇలా సర్దుకుపోతే సరిపోతుంది. కానీ ఇప్పటి కాలంలో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మాటలు ఉండవు, సైలెంట్గా ఉండిపోతారు. ఇది ఇంకొక సమస్య. మూడవది డామినెన్స్. నేను వెంటబడ్డాను, నువ్వు నా వెంటబడ్డావా, కాబట్టి మాట్లాడకపోవడం, డామినేట్ చూపించడం, ఇదొక రకమైనటువంటి సమస్య. ఇంకా భయంకరమైనటువంటి సమస్యలు ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అండి. అత్యధికమైనటువంటి మోహము, కామము వల్ల మన విస్తరిలో వడ్డించిన పదార్థాల కన్నా పక్క చూపు చూసి పక్క విస్తరలో ఏం పెట్టారు, అది టేస్ట్ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలాగుంది, ఇలా చూసుకుంటూ పోతే ఎలా ఉంటుంది. అలాగే మన యొక్క భగవంతుడు మనకేమి ఇచ్చాడు, వైవాహిక జీవితంలో భార్య లేకపోతే భర్త, ఇవి కాకుండా ఇంకా ఎక్కువైనటువంటి సుఖం కోసం ప్రాకులాడేటటువంటి సమాజం ఉన్నప్పుడు సమస్యలు మరింత పెద్ద అవుతాయి. తర్వాత ఫైనాన్షియల్ కాంప్లికేషన్స్.
ఆర్థిక సమస్యలు. సో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు ఎంతవరకు కావాలి? తను సుఖపడడానికి సపోర్ట్ చేసేంత వరకే డబ్బు కావాలి. కానీ మనం సుఖపడకపోయినా కూడా, మనకు సుఖాన్ని ఇవ్వకపోయినా కూడా డబ్బే ప్రధానంగా కావాలని ప్రాకులాడుతూ, సమస్యలను కొని తెచ్చుకుంటూ, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుండా ఉండేటటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఇది కూడా ఒక సమస్య. తర్వాత జలసి. వేరే దంపతులను చూసి అలా మనం లేవు, ఆయనలాగా మా ఆయన లేడు, ఆమెలాగా మా ఆవిడ లేదు, ఇలా చూసి జలసీ ఫీల్ అయ్యి సమస్యను కొని తెచ్చుకోవడం, ఇదొక రకమైనటువంటి సమస్య. తర్వాత ల్యాక్ ఆఫ్ ఇంటిమసీ, దాంపత్య జీవనంలో పాల్గొనకపోవడం, ఇది ఒక రకమైనటువంటి సమస్య. ఎందుకంటే చిన్న చిన్న గొడవలకు ఒకరినొకరు మాట్లాడకుండా ఉంటే ఇద్దరి మధ్య దాంపత్య జీవనమే సాగదు. అది సాగలేదనుకోండి, ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పుట్టవు. ఇది ఒక సమస్య. దీనివల్ల ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కూడా దారితీస్తాయి. టూ మచ్ ఆఫ్ ఇంటర్వెరెన్స్ ఫ్రమ్ ఇన్లాస్, అత్తమామల దగ్గర నుంచి కానీ, అటు భార్య తరపున లేదా భర్త తరపున టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వాళ్ళని సాల్వ్ చేసుకోవడానికి కొద్దిగా సమయం ఉండాలి. అది పూర్తిగా సాల్వ్ కాలేదనుకోండి, ఆ తర్వాత పెద్దలు ఎంటర్ అవ్వాలి. అలా కాకుండా చిన్న సమస్య స్టార్ట్ అయినప్పుడే, లేదా అబ్బాయి లేదా అమ్మాయి ఏదో బాధలో ఉన్నారని తెలిసి వాళ్ళ పరంగా మనం వకాల్దా పుచ్చుకొని సమస్యలను పెద్ద చేయడం, ఇది కూడా ఈ కాలంలో నడుస్తున్నవే. మన సీరియల్లో చూపించేవన్నీ ఇవే. ఎవరో ఒకరింట్లో జరిగిందనుకోండి, దాన్ని సీరియల్గా చూపించి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకొన్ని ఫ్యామిలీస్ సతమతం అవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. తర్వాత బోర్డమ్ ఆర్ ఏజ్ డిఫరెన్స్ వల్ల ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, లైఫ్ అనేది ఒక మోనోటోనస్గా అనిపించడం, బోర్డమ్, ఇంతేనా జీవితం, ఏదో ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, ఇంటికి పరిమితం అయ్యాం, లేకపోతే ఆఫీస్కి వెళ్తున్నాం, వస్తున్నాం, ఇది ఏంటి జీవితం, ఇది బోర్డమ్గా ఉంది, ఇలా అనిపించటం. ఇవన్నీ కూడా నేను చెప్పిన కొన్ని సమస్యలు మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి ప్రధానమైనటువంటి సమస్యలు. దీనివల్ల మనిషి వైవాహిక జీవితంలో సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటాడు. ఇందులో గుణాలకు ఈ పేషెన్స్ ఉండడం, ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం, డామినేషన్ ప్రదర్శించకపోవడం, ఇలాంటివి ఉన్నాయనుకోండి, మిగతా సమస్యలు అన్నీ ఆగిపోతాయండి. కాబట్టి దీన్ని మనం ప్రధానంగా ఎందుకు చూసుకుంటామంటే, ప్రతి ఒక్కరూ వచ్చేది ఏదో ఒక సమస్య ఉంటుంది. దాన్ని మనం అడ్రస్ చేయాలంటే ముందుగా ఎలాంటి సమస్యలు వస్తాయో మనం తెలుసుకోవాలి. సో ఇది మన ప్రధాన కర్తవ్యం. తర్వాత ఇప్పుడున్నటువంటి మనం చెప్పుకున్నాం కదా, ఈ జనరేషన్ మనం చూసినట్టయితే జ్యోతిష్యుడి దగ్గరకు వచ్చి వివాహ సంబంధించిన ప్రశ్నలు బయటికి సాధారణంగా కనిపిస్తాయి. కాకపోతే దాని వెనుక చాలా లోతైనటువంటి భావం ఉంటుందండి. మనం దాన్ని గమనించాలి. అతడు ఏం ప్రశ్న అడుగుతున్నాడు, దాని వెనుక ఉన్నటువంటి భావన ఏంటి, దాన్ని జ్యోతిష్యుడు పట్టుకోవాలి. సాధారణంగా అందరూ అడిగే ప్రశ్నలు ఏంటి, నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందండి, నా పెళ్ళి ఏమైనా ఆలస్యం అవుతుందా, లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందా, నేను ప్రేమిస్తున్నాను కదా అది విజయవంతం అవుతుందా, ఈ సంబంధం ఏదైతే వచ్చిందో అది నాకు సురక్షితంగా ఉంటుందా, నా జాతకంలో ఏమైనా డైవర్స్ యోగం ఉందా, కెరీర్ తర్వాత పెళ్లి చేసుకుంటే మంచిదా, ముందే చేసుకోవాలా, నాకు వర్కింగ్ పార్ట్నర్ దొరుకుతుందా, మేము విదేశాల్లో సెటిల్ అవుతామా, ఇలాంటి ప్రశ్నలు ఇప్పటి జనరేషన్లో ఎక్కువ అడుగుతారు. ఈ ప్రశ్నలు కేవలం భవిష్యత్తు తెలుసుకోవడానికి మాత్రం కాదు, మీరు అండర్లైన్ చేసుకోండి. కేవలం భవిష్యత్తు తెలుసుకోవడానికి మాత్రం కాదు, ప్రతి ప్రశ్న వెనక ఒక భయం కానీ ఒక ఆశ కానీ దాగి ఉంటుంది. జ్యోతిషుడు దాన్ని పెట్టుకోవాలి. ఎందుకోసం ఈ ప్రశ్న అడుగుతున్నాడు తను, దాంట్లో వెనుక ఉన్నది ఆశ లేకపోతే భయమా, దాన్ని తెలుసుకుంటే దానికి మీరు అతనికి ఒక రెమెడీ అని ఒక మార్గదర్శకం చేయొచ్చు. అది తెలియకుండా కేవలం ఆ ప్రశ్నను పట్టుకొని దాని వెనుక గ్రహాలను చూస్తే మనకు వచ్చేది ఏమి ఉండదు. సీరియస్నెస్ కనుక్కోవాలి ఆ ప్రశ్న వెనుక ఉన్నటువంటి. ఇప్పుడు ఉదాహరణకు చూద్దాం. నా పెళ్ళి ఎప్పుడవుతుందని నేను అడుగుతాడు. దాని వెనక ఉన్నదేంటి, నాకేమైనా ఆలస్యం అవుతుందా, నేనేమైనా వెనకపడ్డానా, అసలు నాకు జన్మలో పెళ్ళి అవుతుందా లేదా, వస్తే ఎలాంటి పెళ్ళి అవుతుంది అనేటటువంటి భయం కానీ ఆశ కానీ ఉండొచ్చు. ఎవరైనా నా జాతకంలో ఏమైనా డైవర్స్ యోగం ఉందా అని అడిగేట ఎందుకోసం అడుగుంటారు అలాగా, నేను భవిష్యత్తులో సురక్షితంగా ఉంటానా అనేటటువంటి అనుమానం కలిగినప్పుడు ఆ ప్రశ్న అడుగుతారు. లవ్ మ్యారేజ్ అవుతుందా అని అడిగితే ఎందుకు అడుగుతారు, నా ఇష్టాన్ని నేను కాపాడుకోగలనా,
అది లోపల ఒక అంతర్ముఖమైనటువంటి గందరగోళం ఉంటుంది. ఎక్కడ ప్రేమించేవాడిని కోల్పోతానేమో భయంతో అడుగుతారు. సో దీనికి మనం చేయవలసింది ఏంటి? జ్యోతిష్యుడుగా ప్రశ్నను శ్రద్ధగా వినాలి. వారు ఏం అడుగుతా ఉన్నారో దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దాని వెనక ఉన్నటువంటి భావం ఏంటి భయమా, ఆశ, కారణం, దాన్ని తెలుసుకుంటే దానికి సరైనటువంటి మందును మీరు ఇవ్వచ్చు, మార్గాన్ని ఇవ్వచ్చు. భావాన్ని మనం గుర్తించాలి. ఆ ప్రశ్న ఉనకనండి భయమా లేకపోతే ఆశ ఏంటది? తర్వాత మూడవది, జాతకాన్ని మనం పరిశీలించాలి. గ్రహస్థితులు, యోగాలు ఎలా ఉన్నాయి? అతని భయాన్ని ప్రేరేపించే విధంగా ఉన్నాయా, ఆశలను తీర్చేటట్టుగా ఉన్నాయా అనేది మనం గమనించాలి. చివరిగా మనం గైడెన్స్, మార్గదర్శనం ఇవ్వాలి. అది భయాన్ని పెంచకుండా దారిని చూపేటటువంటి సమాధానాన్ని మనం ఇవ్వాలి. ఇది జ్యోతిష్యుడు చేయవలసిన పని. ఇప్పటి ప్రజలు కేవలం పెళ్లి కోసం ఎవ్వరు రావడం లేదు, మనశ్శాంతి కోసం జ్యోతిష్యుడి దగ్గరికి వస్తున్నారు. కాబట్టి జ్యోతిష్యుడి బాధ్యత ఏంటి? ఫలితాలు చెప్పడం మాత్రమే కాదు, మనస్సును స్థిరత్వంగా ఉండడానికి కావాల్సినటువంటి మార్గదర్శనం కూడా కావాలి. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, జెన్జీ తరంలో వివాహ వ్యవస్థలో మనం ఉన్నాం ఇప్పుడు. సో ఈ ప్రశ్నలు చాలా మారిపోతాయి. ఆ ప్రశ్నలు మనం పట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో 40-50 ఏళ్ల వెనక ఉన్నటువంటి వివాహ ప్రశ్నలు తీసుకొచ్చి ఇప్పుడు మీరు ముందు పెట్టుకొని దానికి అనుగుణంగా గ్రహస్థితులను చూసి దానికి అనుగుణంగా మీరు ఆన్సర్ ఇచ్చారనుకోండి, ప్రాక్టికల్ లైఫ్లో ఎవరికి అప్లికబుల్ కాదు. అందుకే వారు ఏం చేస్తారు? ఈ జ్యోతిషం అంతా చాదస్తామండి, మేము నమ్మమండి అంటారు. ఎందుకంటే మనం వాళ్లకు కన్విన్స్ చేసేటటువంటి పద్ధతి మనం ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఆధునిక కాలంలో ఉన్నటువంటి యువకులు వాళ్ళ వివాహాలు, వాళ్ళలో వచ్చే సమస్యలను అడ్రస్ చేసేటటువంటి పద్ధతిని మనం ఎంచుకోవాలి. లేకపోతే మనం అవుట్డేటెడ్ అయిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు జెన్జీ తరంలో వివాహం గురించి అడిగేటటువంటి ప్రశ్నలు చాలా భిన్నంగా ఉంటాయి. వారి దృష్టిలో ఏంటి? పెళ్ళంటే కేవలం సంబంధం కాదండి, అది పాతకాలం. ఇప్పటి జనరేషన్లో మీరు కొద్దిగా అనలైజ్ చేసినట్టయితే వారి దృష్టిలో పెళ్ళి అంటే ఏంటంటే ఒక గుర్తింపు, ఐడెంటిటీ, స్వేచ్ఛ, ఫ్రీడమ్, అనుకూలత, మనశ్శాంతి, పీస్, ఇది అన్నీ కలిసినటువంటి ఒక జీవన విధానమే వాళ్ళు పెళ్ళి అంటారు. కేవలం ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఒకటే కాదు. సో ఇప్పుడు వారు ఎక్కువగా అడిగేటటువంటి ప్రశ్నలు, మరి వాటి వెనక ఉన్నటువంటి భావాన్ని కూడా మనం చూస్తే మొదటిగా వాళ్ళు అడిగేది ఏంటంటే స్వేచ్ఛ, స్వతంత్రత, ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్. వాళ్ళు అడిగే ప్రశ్న చాలా ఎక్కువదే. ఎలా ఉంటాయి అలా ప్రశ్నలు? చూడండి, పెళ్లి తర్వాత నాకు పర్సనల్ స్పేస్ ఉంటుందా అని ప్రశ్న అడుగుతారు. ఇప్పుడు జనరేషన్లో అడిగేది ఇలాంటివే. పాతకాలంలో ఎవరు అడగరండి. మీరు కేవలం గ్రహాలు, సప్తమ స్థానం ఎలా ఉంటుంది, అష్టకూటాలు మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఈ టెక్నికల్ వివరాలు ఉన్నంత మాత్రాన మీరు సమాధానం వాళ్ళ ప్రశ్నకు ఇవ్వలేరు. ఆ ప్రశ్నలు అర్థం చేసుకుని దానికి తగినటువంటి సమాధానం మీరు ఇవ్వాలంటే ప్రశ్న ఏంటో మనకు తెలియాలి. వాళ్ళు ఎలాంటి ప్రశ్న అడుగుతారు, దాని జాతకంలో ఎలా చూడాలి, ఇది మనకు వచ్చుండాలి. సో వాళ్ళు ఎలాంటి ప్రశ్న అడుగుతారంటే, సామాన్యంగా పెళ్లి తర్వాత నాకు పర్సనల్ స్పేస్ ఉంటుందా, నేను నా నిర్ణయాలు తీసుకోగలనా, నా నిర్ణయాలకి విలువ ఉంటుందా, నా భాగస్వామిని నియంత్రించేటటువంటి స్వభావం కలవాడా, అథవా ఏమైనా ఉంటుందా వాడికి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు జ్యోతిష్. అంటే దీని వెనక ఉన్నటువంటి భావన ఏంటి? లోపల ఉన్నటువంటి భావం, పెళ్లి తర్వాత నా స్వేచ్ఛ ఎక్కడైనా పోతుందేమో అనేటటువంటి భయం. ఈ భయం వల్ల ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఆ భయాన్ని కలిగించేటటువంటి గ్రహాల జాతకంలో ఉన్నాయా లేదని మనం చూడాలి. అది చూడాలంటే వారి ప్రశ్నలు అర్థం కావాలి, ప్రశ్నల వెనుక ఉన్నటువంటి భావం అర్థం కావాలి. రెండవది ఎమోషనల్ కంపాటబిలిటీ లేదా మానసిక ఆరోగ్యం. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు దీనికి సంబంధించి? నా భాగస్వామి నన్ను అర్థం చేసుకుంటాడా, లేదా మా ఇద్దరి మధ్య ఏమైనా టాక్సిక్ రిలేషన్షిప్ ఉందా, ఇలాంటి పదాలే వాడుతారు వాళ్ళు. నేను ఎందుకు కోట్ చేస్తున్నానంటే చాలా మంది నన్ను ఇదే ప్రశ్న అడుగుతారు కాబట్టి దానికి తగినట్టుగా నేను చెప్పాలి. సో నేను ఎమోషనల్గా సంతోషంగా ఉంటానా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. సో ఇలాంటి ప్రశ్నలు అడగడానికి వెనక ఉన్నటువంటి భావం ఏంటి? నన్ను నిజంగా ఇతను అర్థం చేసుకుంటాడా, ఎవరు అర్థం చేసుకుంటారు నన్ను? సో నా లవ్వర్ కానీ లేదా నన్ను చేసుకోబోయేవాడు కానీ
నన్ను నిజంగా అర్థం చేసుకుంటాడా అనేటటువంటి భావన అనే వెతుకులాట. దీనికి పై ప్రశ్నలు ఈ విధంగా అడుగుతారు. డైరెక్ట్గా వాళ్ళు అడగరు. ప్రశ్న అడిగిన వెంటనే వాళ్ళు ఎందుకు అడుగుతున్నారో మనం వెనుక ఉన్నటువంటి భావనను తెలుసుకోవాలి. మూడవ ప్రశ్న, ప్రేమ మళ్ళీ బ్రేకప్ విషయాల్లో కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ప్రేమ, బ్రేకప్, మళ్ళీ పాస్ట్ లైఫ్, గత ప్రభావం. అంటే ఏంటి, మనకిప్పుడు ప్రేమలు అనేవి పాతకాలంలో ఎన్టీఆర్ నాగేశ్వరరావు కాలంలో ఉద్యోగంలో జీవితంలో స్థిరపడిన తర్వాత ఏదో ప్రేమలు ఫలించేవి. జనరేషన్కి వచ్చేటప్పటికి ఏదో ఉద్యోగాల్లో కొలీగ్స్తో ప్రేమలు అలా ఉండేవి. ఇంకా తరం ఇంకొద్దిగా ఫాస్ట్ తరం వచ్చేటప్పటికి కాలేజీల్లో ప్రేమలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు స్కూళ్ళలోనే స్టార్ట్ అవుతున్నాయి ప్రేమలు. అంత దిగజారిపోయాం మనం. సో ఇప్పుడు స్కూల్ ఏజ్లోనే మీకు ప్రేమ స్టార్ట్ అయింది అనుకోండి, పెళ్ళి అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక 6 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది, లేదా 10 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఆ 10 సంవత్సరాల పాటు ఇద్దరు ఓర్పుగా ఒకరు లవ్ చేసుకున్నటువంటి వారితోనే 10 సంవత్సరాలు ఏకంగా ఉంటారంటే చెప్పలేము. ఏదో ఒక జంటో 2 జంటలో 100 మందిలో ఎవరినో ఒకరో ఇద్దరు వాళ్ళు ప్రేమించిన వాళ్ళతోనే కలిసి ఉంటారు. వాళ్ళకి జీవితం, కెరీర్ ముఖ్యం, ప్రేమ ముఖ్యం, చాలా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా నియమ నిబంధనలు ఉంటాయి. ఇంకా చాలామంది ఈ ఇంటి గదులు మార్చేస్తుంటారు లవర్స్ని, బాయ్ ఫ్రెండ్స్ని, గర్ల్ ఫ్రెండ్స్ని. సో ఏమవుతుంది, అలా మార్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక గత బ్రేకప్ ఒకటి ఉంటుంది, గతంలో ఉన్నటువంటి లవ్ ఒకటి ఉంటుంది. అది పెళ్లి సమయం అప్పుడు ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా? వాళ్ళు అడిగే ప్రశ్నలు అంటే, నాకేమైనా లవ్ మ్యారేజ్ అవుతుందా అండి? గతంలో ఉన్నటువంటి సంబంధాల ప్రభావం నా జీవితంలో ఏమైనా ఉంటుందా? సో బ్రేకప్ తర్వాత మళ్ళీ మంచి సంబంధం నాకు వస్తుందా? ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. సో లోపలి భావం ఏంటి, నా గతం నా భవిష్యత్తును ప్రభావితం చేస్తుందా అనేటటువంటి భయం లేదా ఆలోచన. చాలామంది ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, ప్రేమిస్తారు, చాలా ఎక్కువ త్వరగా ప్రేమించేస్తారండి. దానికి వెనక, ప్రేమించడం వెనక ఆ అబ్బాయి గుణగణాలు అవన్నీ తెలుసుకోరు. అతడు నన్ను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాడో దాన్ని బట్టి మనం ప్రేమించడం. ఇంట్లో మనల్ని అమ్మ నాన్న ఎవరు కూడా మర్యాదతో మాట్లాడరు, తిడుతూ ఉంటారు. ఎవరో దారినిపోయే దానయో లేకపోతే స్కూల్లో కాలేజీలో ఉన్నటువంటి అబ్బాయో, అయ్యో మీరు ఎంత బాగున్నారండి, మిమ్మల్ని ఇలా అంటారేంటి, మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలేస్తుందండి, మీరు ఇలా ఉండకూడదండి, మీకు ఏ సహాయం కావాలని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానండి, సిద్ధమైపోతాడు అతను. అప్పుడు ఆమె ఏం ఆలోచిస్తుంది, ఇలాంటి ప్రేమ నా ఇంట్లో లేదు కదా, నా జీవితంలో నన్ను ఇంత ప్రేమగా తీపిగా పలకరించేవారు లేదు కదా, సో వీటితో నా జీవితం చాలా చక్కగా ఉంటుందేమో అని చెప్పేసి లవ్లో పడతారు. చక్కగా బాగానే ఉంది. తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుంది, మనస్పర్ధలు రావడం, వాళ్ళ కోరిక ఉన్నట్టుగా ఇతను లేకపోవడం, ఈమె కోరిక అనుకుంటే అతను లేకపోవడం, బ్రేకప్ అవ్వడం. బ్రేకప్ అయిన తర్వాత నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు నేను చూస్తాను, నీ సంగతి చూస్తానంటాడు. సో ప్రతి ఒక్కరికి ఇలా బ్లాక్ మెయిలింగ్, వైట్ మెయిలింగ్స్ అన్నీ ఉంటాయి. సో కాబట్టి ఏమవుతుంది, గత జన్మలో ఉన్నటువంటి లవ్వర్ ఏమైనా ఇబ్బంది పెడతాడా, లేదా నాకు పెళ్లి ఇష్టం లేదు కానీ బలవంతంగా చేసుకోవాల్సి వస్తుంది అమ్మా నాన్నకు, వాళ్ళ అమ్మా నాన్న నువ్వు చేసుకోకపోతే 2 శవాలు వేలాడతాయి అంటాడు. ఏం చేస్తాడు, అమ్మా నాన్న కోసం బలవంతంగా ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత తాను ప్రేమించిన అమ్మాయిని మనసులో తలుచుకుంటూ ఉంటాడు. ఈ అమ్మాయిని, పెళ్లి చేసుకున్న అమ్మాయిని గాలికి వదిలేస్తాడు. పెద్ద సమస్యగా రంపమవుతుంది. తర్వాత నేను ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నానండి, ఈమెతో నేను ఉండలేను, నాకు బ్రేకప్ అయితే నేను మళ్ళీ పోయి ఆ అమ్మాయిని చేసుకుంటాను, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఇదేంటి, గతంలో ఉన్నటువంటి సమస్యలు మళ్ళీ మనల్ని ఇబ్బంది పెడతాయి. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. దానికి మనం జాతకంలో ఏ గ్రహాన్ని చూడాలి అది మనం తెలుసుకోవాలి కదా. తర్వాత కెరీరు, వివాహ సమతుల్యత, దీనికి సంబంధించిన ప్రశ్నలు వస్తాయండి. సో ఏంటి, చాలామంది అడిగేది, కెరీర్ సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలా, లేదా భాగస్వామి నేను చేసుకునేటటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్ళైన తర్వాత నా కెరీర్కి సపోర్ట్ చేస్తుందా, మద్దతిస్తుందా, ఇద్దరం కలిసి మేము ఎదుగుతామా లేదా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. దీనికి కారణం ఏంటి, నా ఎదుగుదలకు ఈ పెళ్ళి అనేది ఏమైనా అడ్డంకి అవుతుందా అనేటటువంటి భావనతో వాళ్ళ ప్రశ్న అడుగుతారు. తర్వాత ఇంకొంతమంది వర్కింగ్ పార్ట్నర్ దొరుకుతుందా,
విదేశాల్లో సెటిల్ అవుతామా, ఆర్థిక స్థిరత్వం ఉంటుందా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. అంటే వాళ్ళ లోపల భావన ఏంటి, నా జీవితం చాలా సౌకర్యవంతంగా ఉంటుందా అనేటటువంటి ఆశ. ఇంకొంతమందికి డైవోర్స్ భయం. పెళ్ళి ఆ, ఎక్కువ రోజులు నిలబడుతుందా అండి, ఎక్కువ రోజులు మేము జీవిస్తామా, డైవర్స్కి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, మా కమిట్మెంట్ సురక్షితంగా ఉంటుందా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. అంటే లోపలి భావం ఏంటి, నేను భావోద్వేగంగా ఎమోషనల్గా సెక్యూర్డ్గా ఉంటానా అనేటటువంటి భయము. తర్వాత ఆలస్యంగా వివాహాలు అవుతుంటాయి. లేట్ మ్యారేజ్ మంచిదా అండి అని అడుగుతారు. నేను రెడీ కాకపోతే ఇంకా ఇంకొన్ని రోజులు వెయిట్ చేయమంటారండి పెళ్ళికి. ఇది సామాజిక ఒత్తిడి కావచ్చు, లేకపోతే మన నిర్ణయం కావచ్చు. ఇది ఒత్తిడా లేకపోతే నా నిర్ణయం అనేటటువంటి సంఘర్షణ కావచ్చు. ఇలాంటి భావనలతో చాలామంది అడుగుతారు. కాబట్టి వాళ్ళు ఎందుకోసం అడుగుతున్నారనేటటువంటి భావనను మీరు కనిపెట్టగలిగితే జాతకంలో మీరు వాళ్ళకు ఆన్సర్ ఇవ్వడం చాలా సులభం అండి. ఎందుకంటే మనము దాన్ని ఒక పరిహారం ఇవ్వాల్సింది దేనికి అంటే, వాళ్ళలో ఉన్నటువంటి ఆశకో ఇన్సెక్యూరిటీకో ఇవ్వాలి. వాళ్ళలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టాలి. వాడు ఆల్రెడీ ఏదో మానసిక సమస్యతో దానికి ఒక పరిహారం కావాలని జ్యోతిష్ దగ్గరికి వస్తాడు. అతని జాతకంలో ఇంకా ఎన్ని సమస్యలు వస్తాయని చెప్పడం వల్ల అతడు మరింత భయపడతాడు, భయగ్రస్తుడు అవుతాడు. అప్పుడు ఏమవుతుంది, ఎంత భయపడితే మనకు అంత సొమ్ములు. సో ఈ విధంగా వ్యాపార భావంతో వెళ్ళిపోతాం. అతను అడిగిన ప్రశ్నకు తప్ప వేరే ఏ ప్రశ్నకు మనం ఆన్సర్ ఇవ్వకూడదు. అతని జాతకం చాలా వరస్ట్గా ఉండొచ్చు. అతను నా ఓవరాల్ లైఫ్ చెప్పండి అంటాడు. ఓవరాల్ లైఫ్ చెప్పండి అన్నా కూడా అతడికి ప్రశ్న, అది ఓవరాల్ లైఫ్ చెప్పమని ఎందుకు అడుగుతున్నాడు, బ్యాక్ అతని వెనక ఉన్నటువంటి భావం ఏంటి, అది మీరు కనిపెట్టాలి. అంతేగాని జాతకంలో ఎప్పుడు ఏ దశ వస్తుంది, ఏ గ్రహం వస్తుందో చూడడం కాదు. అతని యొక్క సమస్యకు మనం ఒక మంచి పరిహారాన్ని ఇవ్వాలంటే ఫస్ట్ సమస్యను అర్థం చేసుకొని ఎందుకోసం అడుగుతున్నాడు, భయంతో అడుగుతున్నాడా, లేదా బాధతో అడుగుతున్నాడా, లేదా ఆశతో అడుగుతున్నాడా అనేది మీరు గుర్తించాలి. కాబట్టి మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, జెన్జీ లేదా ఇప్పుడున్నట్టు, నేను అది ఊరికే వాడుతున్నానండి జనరేషన్ కోసం. ఇప్పటి తరం ఉన్న వాళ్ళకి వచ్చేటటువంటి ప్రశ్నలు కేవలం ఫ్యాక్ట్స్ గురించి వాళ్ళు జ్యోతిష్యుని అడగరు, ఫీలింగ్స్ గురించి అడుగుతారు. అందుకే కేవలం సప్తమ భావ స్థానం చూస్తే సరిపోతుందా అండి అంటే కుదరదు. వాళ్ళ మనసు ఎలా ఉంటుంది, వాళ్ళ భావోద్వేగం, అస్థిరత, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పెళ్ళిళ్ళలో నా జీవితం ఎలా ఉంటుంది, లేదా నేను ఎలా అనుభవిస్తాను అనే ప్రశ్న మనకు చాలా సాధారణమైపోతుంది. అలాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి మనం రెడీగా ఉండాలి. ఇప్పుడు కొన్ని మనం చూద్దామండి, కేస్ స్టడీస్. కేస్ స్టడీస్ మనం చూసినట్టయితే, ఒక్క నిమిషం. ఓకే, కొంతమంది ప్రశ్నలు అడుగుతారు. దేని గురించి అడుగుతారు అంటే, స్వేచ్ఛ మరి వివాహము, ఫ్రీడమ్. ఇది చాలా మంది అడిగేటటువంటి ప్రశ్న. ఇది దీని వెనుక ఉన్నది ఏంటి, వాళ్ళు అడిగే ప్రశ్న ఎలా ఉంటుందంటే, పెళ్లి తర్వాత నాకు పర్సనల్ స్పేస్ ఉంటుందా అనే ప్రశ్న అడుగుతారండి చాలా మంది. ఇప్పుడున్న జనరేషన్ అడిగే ప్రశ్న ఇదే. దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఎలా ఆన్సర్ ఇవ్వాలి, ఫస్ట్ అది ఎందుకోసం అడుగుతున్నారు అనేది మనం చూడాలి. ఇది అడగడం ఏంటంటే లోపల భయం. పెళ్లి తర్వాత నా స్వేచ్ఛ ఏమైనా పోతుందా, నాకు పర్సనల్ స్పేస్ ఉంటుందా అని అడిగారంటే నా స్వేచ్ఛకి ఎంతగా భంగం వస్తుందేమో, పెళ్ళైన తర్వాత వాడికి కట్టుబడి ఉండాలేమో, ఆమె చెప్పినట్లు వినాలేమో అనేటటువంటి ఇన్సెక్యూరిటీ. సో దీన్ని మనం ఎలా చూస్తాం, మనం ఎలా మనకి సూచనలు ఇవ్వాలి అన్నట్టయితే, మనకు ఎప్పుడు ఇన్సెక్యూరిటీ వస్తుందంటే సప్తమ స్థానం బలహీనమైనప్పుడు, సప్తమ స్థానంలో ప్రతికూలమైనటువంటి పాపగ్రహాలు ఉన్నప్పుడు, శని కానీ రాహు కానీ ఉన్నట్టయితే నియంత్రణ భావం, నేను వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతానేమో, వాళ్ళు చెప్పింది వినాలేమో అనేటువంటి భావన వస్తుంది. సో కొంతమందికి రాహు ప్రభావం వల్ల వ్యక్తిత్వం చాలా బలంగా ఉంటుంది. అప్పుడు కూడా ఈ బలంగా ఉన్నప్పుడు నేను పెళ్ళైన తర్వాత మార్చుకోవాలి అనేటువంటి ఇన్సెక్యూరిటీ. కొంతమందికి చంద్రుడు బలహీనంగా ఉంటుందండి, అంటే మనస్సు ఇన్స్టేబుల్గా ఉంటుంది. అప్పుడు భావోద్వేగం అంటే అస్థిరత, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అంటాం.
దీనివల్ల అతనికి ఈ విధమైనటువంటి భయం వస్తుంది. జ్యోతిష్యుడిని ఇలాంటి ప్రశ్నలను అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలి? అతని ప్రశ్నని యాజ్ ఇట్ ఈజ్గా మనం చెప్పకుండా దాన్ని చాలా సాధారణంగా సింపుల్గా ధైర్యంగా చెప్పాలి. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా ప్రశ్న అడిగిన తర్వాత అతను ఆ ప్రశ్న అడిగిన తర్వాత మీరు జాతకాన్ని చూస్తారు, వింటారు. జాతకాన్ని చూసినప్పుడు అతడు మీ ప్రతి ఒక్క మూమెంట్స్ని, యాక్షన్ని, హావభావాలను పరిశీలిస్తుంటాడు. మీరు జాతకాన్ని కంప్యూటర్లోనో జాతకాన్ని తదేకంగా చూస్తున్నారనుకోండి, మీ ముఖాన్ని చూస్తుంటాడు అతను. మీరు చాలా ప్రశాంతంగా, చాలా ఒక చిరుమందహాసంతో నవ్వుతూ చాలా కూల్గా చూస్తున్నారనుకోండి, వాడేమనుకుంటాడు, నా జాతకం అంతేం పాడవలేదు, జాతకం బాగానే ఉంది, కాబట్టి కొద్దిగా ధైర్యంగా ఉంటాడు. అలా కాకుండా మీరు జాతకాన్ని ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్తోనో కోపంతోనో చూస్తున్నారంటే, అదేంటి అతను అలా పరిశీలిస్తున్నాడు, నా జాతకం అంత దరిద్రంగా ఉందా ఏంటి అని లోపలే అతడు డిసైడ్ అయిపోతాడు. అది డిసైడ్ అయ్యాడు అనుకోండి, తర్వాత మీరు ఎంత పెద్ద పరిహారం ఇచ్చినా కూడా అతనిలో ఉన్నటువంటి భయాన్ని తీసివేయలేరు. కాబట్టి మీ ఒక్క ఎవరి మూమెంట్ అతను వాచ్ చేస్తూ ఉంటాడు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మాట్లాడే మాట ప్రతి ఒక్కటి కూడా అతని మనసులో ప్రభావం చూపిస్తుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాటలు ఆడాలి. లేకపోతే సమస్యలు పెద్దదవుతుందండి. అతను ఒక సమస్య పోగొట్టుకోవడానికి వస్తే మనం దాన్ని 10 సమస్యలుగా చేసి మళ్ళీ ఇంటికి పంపిస్తాం. దీనివల్ల మనకు పాపం ఏర్పడుతుంది. దాన్ని పోగొట్టుకోవడానికి మనం ఎన్ని జన్మలు ఎత్తాలి అంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి జాతకాన్ని చూసేటప్పుడు ఎప్పుడు కానీ చాలా ప్రశాంతంగా, ఆనందంగా, ముఖంలో ఎలాంటి బాధ కానీ కోపము కానీ కనిపించకుండా ప్రశాంతంగా జాతకాన్ని చూడండి. అప్పుడు అతను ఏమనుకుంటాడు, ఇతను చాలా ఎక్స్పర్ట్గా ఉన్నాడు, చాలా ఆనందంగా చూస్తున్నాడు, కాబట్టి ఇతను నా ప్రాబ్లంని సాల్వ్ చేయగలడు అనేటటువంటి ధైర్యం అతనిలో మీరు నింపినట్టయితే, తర్వాత మీరు ఏం కౌన్సిలింగ్ అతను చేస్తారో అతను చాలా చక్కగా ఓపికగా ఉంటాడు. ఎందుకంటే ఈజ్ చాలా పర్ఫెక్ట్గా నా జాతకాన్ని అనలైజ్ చేస్తున్నాడు అనేటటువంటి ఒక నిర్ధారణకు అతను వస్తాడు. కాబట్టి ఇది చాలా అవసరం. అందులో ముఖ్యంగా స్వేచ్ఛ గురించి ప్రశ్న అడిగినప్పుడు చాలా ప్రశాంతంగా మనం చెప్పాలి. ఎలా చెప్పాలి? మీకు ఉదాహరణలతో సహా నేను చెబుతాను. ఎలా చెప్పాలంటే, నాకు పర్సనల్ స్పేస్ ఉంటుందా అండి, నా వ్యక్తిత్వం నిలబడుతుందా అంటే ఈజీగా చెప్పండి. మీ జాతకంలో స్వేచ్ఛకు ఎలాంటి భంగం లేదు, ప్రాధాన్యం చాలా బాగుంది, కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకునేటి, కాకపోతే ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకునేవాడిని చేసుకోవాలంతే. వెనకటికి ఎవడో అడిగాడంట, నాకు నీళ్ల గండం ఉందండి, ఏం చేయమంటావంటే, నీకు నీళ్ల గండం ఏం లేదు, నువ్వు చేయాల్సింది ఒకటే, నీళ్ళ దగ్గరికి వెళ్ళకంతే, నీకు ఎలాంటి గండమూ లేదంటాడు. సింపుల్గా చెప్పడం. కొద్దిగా మనం వివేకాన్ని ప్రదర్శించాలి. మీ జాతకంలో స్వేచ్ఛకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదండి, కాకపోతే ఒకటి చేయాలి, మీరు అర్థం చేసుకునేవాడిని చేసుకోండి. అర్థం చేసుకునేవాడిని పెళ్లి చేసుకుంటే ఆల్రెడీ స్పేస్కి వచ్చినటువంటి ఏమి ఇబ్బంది లేదు. మరి రెమెడీస్ విషయం జాతకంలో అలా ఉంటే అలాగే జరుగుతుంది కదండి అని అనొచ్చు చాలామంది. అది ఎక్కడ స్టేట్మెంట్ లేదండి. మీరు కొద్దిగా కర్మ సిద్ధాంతం కానీ, గరుడ పురాణము, మహాభారతంలో అనుశాసన పర్వము, భాగవతంలో ఎక్కడైనా చూడండి, ఫేట్ ఎలా ఉంటే అలాగే జరుగుతుందని స్టేట్మెంట్ ఎక్కడ ఉండదు. మీకు వరాహ పురాణం కానీ, భవిష్యోత్తర పురాణంలో కానీ ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ప్రతికూలం యత్ర దైవాక్యం పౌరుషేణ వినన్యతే అంటారు. మన ప్రారబ్ధ కర్మ వల్ల మన పరిసరాలు, మనం అనుకున్నది జరగడాలు అన్ని ప్రతికూలంగా ఉన్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేయాలడం సాధ్యమవుతుంది. ఎప్పుడు? పౌరుషేణ వినన్యతే, పురుష ప్రయత్నం ద్వారా ఎలాంటి వాటినైనా మనం ఓవర్కమ్ చేయొచ్చు. సహజంగా ఓవర్కమ్ చేయలేం, కాకపోతే కొద్దిగా ఎఫర్ట్ పెట్టి మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. కాబట్టి వాళ్లను ప్రయత్నశీలుగా మనం చేయాల్సి వస్తుంది. సాధారణంగా అయితే సమస్య నుంచి బయటపడడం కష్టం, కానీ కొద్దిగా ప్రయత్నం చేస్తే ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. అతనికి జీవితంలో ఇన్సెక్యూరిటీ ఉంది, ఇన్సెక్యూరిటీ పోవాలంటే ఏం చేయాలి? అర్థం చేసుకునేవాడిని పెళ్లి చేసుకోవాలి. అప్పుడు ఇన్సెక్యూరిటీ ఎక్కడికి పోదు. అలా లేకుండా మనం అసలు దీన్ని పరిశీలించకుండా ఎవరిని పడితే వాళ్ళు చేసుకున్నారనుకోండి, ఏమి ఆలోచించకుండా, అప్పుడు సమస్యలు వస్తాయి.
కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. సో కాబట్టి మనం తెలియజెప్పాలి, వాడిని ఎడ్యుకేట్ చేయాలి. స్వేచ్ఛకు వచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పేసాడు, మీ జాతకంలో అసలు సమస్య లేదండి, కాకపోతే మీరు ఇలా చేయాలి అని చెప్పాలంతే. అప్పుడు వాడు చెప్పింది వింటారు. తర్వాత ఇంకా సెకండ్ వచ్చి ఇంకొకలాగా ప్రశ్న అడుగుతారు. అది ఎలా అంటే భావోద్వేగానికి సంబంధించిన ప్రశ్న అడుగుతారు. అంటే నా భాగస్వామి, నా నా మొగుడు కానీ, పెళ్ళైన తర్వాత నా పెళ్ళం కానీ నన్ను అర్థం చేసుకుంటుందా లేదా చేసుకుంటాడా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఏంటి వెనక భావన ఏంటి? నేను భావోద్వేగంగా ఎక్కడైతే ఎమోషనల్గా ఒంటరిగా అయిపోతానేమో అనేటువంటి భయం, లోపల ఒక భయం ఉంటుంది. సో అతను అర్థం చేసుకోలేదు అనుకోండి, నేనేమవుతాను, ఒంటరిని అయిపోతాను కదా. సో అలాంటి భయం ఉంటుంది. జాతకంలో మనం ఎలా పరిశీలిస్తాం? ఎమోషనల్గా ప్లస్ ప్రేమ, ఈ రెండింటినీ మనం సూచించేటటువంటి గ్రహాలు చంద్రుడు, శుక్రుడు. ఎమోషనల్గా చంద్రుడు, ప్రేమకు శుక్రుడు. ఇది బలహీనంగా ఉందనుకోండి, అప్పుడేమవుతుంది? ఈమెకు ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అవుతుంది. నన్ను ప్రేమించేవాడు దొరకడేమో, నన్ను అర్థం చేసుకునేవాడు దొరకడేమో అనేటువంటి ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అవుతుంది వాళ్ళతో. లేదా సప్తమ స్థానం చాలా బలహీనంగా ఉన్నా, లేకపోతే దోషభూయిష్టమైనటువంటి గ్రహాలు ఉన్నా అప్పుడు ఇబ్బంది కలుగుతుంది. రాహుకేతువులు ఒకవేళ సప్తమ స్థానానికి సంబంధం వస్తే కూడా ఈ విధమైనటువంటి కన్ఫ్యూజన్, చేసుకోవాలా వద్దా, చేసుకుంటే బాగుంటుందా లేదా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి చెప్తాం వాళ్ళకి. మార్గదర్శనం చాలా సాఫ్ట్గా, మీ జాతకంలో భావోద్వేగానికి సంబంధించి లేదా ఎమోషనాలిటీకి సంబంధించి చాలా సెన్సిటివ్గా అయితే ఉందండి జాతకంలో, కాకపోతే మీరు ఏ సమస్య రాకుండా మీరు ఒక పద్ధతి చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ చాలా బలంగా ఉంటుంది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఓపెన్గా మాట్లాడండి, మీకు జీవితంలో సమస్య రాదని చెప్పేసేయాలి. నిజంగా ఏ సమస్య, ఈ యొక్క ఓపెన్గా మాట్లాడుకునేది వచ్చినట్టయితే ఎమోషనాలిటీకి సంబంధించిన సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. చాలామంది అలా మాట్లాడుకుపోవడం వల్లే ఎక్కువ సమస్యలు వస్తాయి. మాట్లాడుకోకపోవడానికి కారణం ఏంటి? ఈగోను పక్క పెట్టాలి. ఎందుకంటే ఒళ్ళు కాలిపోతున్నా కూడా నేను నా పంతాన్ని వదులుకోకపోయేట్లా, మనసు లోపల అగ్గి రగులుతూ ఉంటుంది, అయినా కూడా నేను దాన్ని సాల్వ్ చేసుకోవడానికి సమస్యలు వస్తాయి. కాకపోతే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి? మీ జాతకంలో ఎమోషనల్గా సెన్సిటివ్గా అయితే ఉందండి, కాకపోతే ఏం ఇబ్బంది పడాల్సిన పని లేదు. పార్ట్నర్తో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఓపెన్గా మాట్లాడండి, మీకు జీవితంలో సమస్యలు రావు. ఎందుకంటే ప్రతికూలం యత్ర దైవాక్యం పౌరుషేణ వినన్యతే. ఇలా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక సమస్య మనం చెప్పుకున్నాం కదా, గత సంబంధాల జ్ఞాపకాలు. అంటే పాత ప్రేమలు కావచ్చు, లేదా పాత సంబంధాలు కావచ్చు, ఇది ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నేను నా గతాన్ని మర్చిపోతానండి, చాలా డిస్టర్బ్గా ఉన్నాను. వాళ్ళు డైరెక్ట్గా చేద్దామని చెప్పారు, నాకు చాలా డిస్టర్బ్గా ఉందండి, నాకు పెళ్లి చేసుకోవాలనేదండి జీవితంలో. అంటే ఏదో అయ్యి ఉంటుంది జీవితంలో అని అర్థం, లేకపోతే అంతకుమించి ఏముంటుంది? సో నా గత సంబంధం ప్రభావం నా పెళ్లి పైన ఉంటుందా? భయం ఏంటి? నా గతం నన్ను వదులుతుందా లేదా అనే భయం. భయానికి కారకుడు ఎవరు? రాహు. ప్రేమకు కారకుడు ఎవరు? శుక్రుడు. శుక్రుడు రాహు చేరితే మనం జాతకంలో ఏమనుకున్నాం? మాంగళ్య దోషం అనుకున్నాం. దీనివల్ల ఏమవుతుంది? పాత ప్రేమలు, సీక్రెట్ ప్రేమలు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ వస్తాయి. ఎవరికైతే ఇది ఉంటుందో ఆ పెళ్లి కాకుండా వేరే పెళ్లిని చేసుకుని అనుకోండి, వాళ్ళ జీవితాంతం వాళ్ళ భయం వెంటాడుతూనే ఉంటుంది. పాత ఏమైనా వచ్చి ఏమైనా ఇబ్బంది పెడుతుందా, లేకపోతే నేనే మర్చిపోలేకపోతున్నాను, గాఢమైనటువంటి గత అనుబంధం. ఇంకొకటి ప్రేమకు సంబంధించిన హౌస్ ఏమంటే పంచమ స్థానం. అంటే మీకు తర్వాత వస్తుంది దానికి సంబంధించిన టాపిక్. పంచమ స్థానము ప్రేమ లేకపోతే ఇష్టార్థ, నేను ఇష్టపడిన దాన్ని నాకు దక్కుతుందా లేదా అనేటటువంటి ఇల్లు ఏదంటే పంచమ స్థానం. ప్రేమ కూడా దానికి కనెక్ట్ అవుతుంది. ఇష్టపడింది దక్కాలి. ఇష్టపడటం అనేది పంచమ స్థానం. అది ప్రేమ కావచ్చు, ఆహారం కావచ్చు, నేను కోరుకున్న వస్తువు కావచ్చు, ఏదైనా సరే పంచమ స్థానానికి లింక్ ఉంటే దానిని మనం ఇష్టపడతాం. పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే ఏమవుతుంది? నేను కోరుకున్నది నాకు దక్కకపోవచ్చు, ప్రేమలో నిరాశలు కలగచ్చు. చంద్రుడు చాలా బలహీనంగా ఉన్నాడు అనుకోండి, గత జ్ఞాపకాలు మర్చిపోలేకపోవచ్చు. ఇలాంటప్పుడు భయం ఏర్పడుతుంది, నేను దాన్ని మర్చిపోతానో లేదో, ఆ యొక్క సంబంధం మళ్ళీ నన్ను ఏమైనా పీడిస్తుందా, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అప్పుడు మనం వాళ్ళకి ధైర్యం ఎలా ఇవ్వాలి? మీ జాతకంలో గత ప్రభావం అయితే కనిపిస్తోందండి,
కానీ సరైనటువంటి అవగాహనతో భవిష్యత్తును స్పష్టంగా నిర్మించుకోవచ్చు. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. దాన్ని మర్చిపోవాలంతే. దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళకూడదు అనేటటువంటి కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. దానికి ఇంకేం చేయలేము. ఇంకొంతమంది వివాహానికి, కెరీర్‌కి ముడిపడుతూ కొన్ని ప్రశ్నలు అడుగుతారు. నా కెరీర్ అండి, నాకేమైనా ఇబ్బంది వస్తుందండి, అసలు పెళ్ళి ఇప్పుడే చేసుకోమంటారా, నా కెరీర్‌లో సెటిల్ అవ్వమంటారా, నేను వెయిట్ చేస్తే మళ్ళీ నాకు నచ్చిన సంబంధం వస్తుందా, ఇలాంటి ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. కెరీర్ సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలా? లోపల భయం ఏంటి? పెళ్లి వల్ల నా ఎదుగుదల ఎక్కడైనా ఆగిపోతుందా, లేదా కెరీర్ పైన కాన్సన్ట్రేట్ చేయడం వల్ల నా యొక్క ఫ్యూచర్లో నేను కోరుకున్నటువంటి అమ్మాయి వస్తుందా, ఇలాంటి భయం. దీనికి మనం జాతకంలో ఏం చూస్తాం? దశమ స్థానం బలంగా ఉండి సప్తమ స్థానం బలహీనంగా ఉందనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? ఇన్సెక్యూరిటీ. పెళ్ళైన తర్వాత నా ఉద్యోగం ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, లేకపోతే ఆలస్యం అవుతుందేమో అనేటువంటి ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో శనిగ్రహం సప్తమ స్థానానికి వచ్చినా కూడా వివాహం డిలే అవుతుంది. ఎప్పుడైతే వివాహం డిలే అవుతుందో అప్పుడు ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు మనం ఏం చెప్పాలి? మీ జీవితంలో కెరీర్ చాలా ముఖ్యమైనదే అండి, ఆ కెరీర్ అనేది ఎప్పుడైనా మనం వెళ్ళొచ్చు, కానీ పెళ్లి మాత్రం సకాలంలో చేసుకోవాలి, పెద్దలు నిర్ణయించిన సమయానికి పెళ్లి చేసుకోండి అని చెప్తాం. ఇంకొంతమంది డైవర్స్కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ ఉంటారండి. ఇది సర్వే సాధారణం అయిపోయింది ఇప్పుడు. నాకు డైవర్స్ అవుతుందా అనేటువంటి ప్రశ్న. అంటే వాళ్ళ లోపల భావం ఏంటి? భయం. నేను సురక్షితంగా ఉండలేనేమో ఇది యొక్క పెళ్లిలో అని అర్థం. అప్పుడు మనం ఏం చూస్తాం? సప్తమ స్థానంలో ఏవైనా పాపగ్రహాలు ఉన్నాయా, కుజదోషం ఏమైనా ఉందా, శుక్రుడు బలహీనంగా ఉందా, రాహు ప్రభావం ఉందా. సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, పెళ్ళైన తర్వాత వాతావరణం చాలా నెగిటివ్గా ఉంటుంది. ఆ నెగిటివ్గా ఉండడం వల్ల బయటకు వచ్చారనిపిస్తుంది. కుజదోషం ఉన్నట్టయితే డామినెన్స్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల కూడా బయట వచ్చేయాలనిపిస్తుంది. శుక్రుడు బలహీనంగా ఉంటే ప్రేమ తగ్గిపోతుందండి. దానివల్ల కూడా ఇక్కడ ప్రేమ నన్ను పట్టించుకునేవాడు లేదు, నన్ను అర్థం చేసుకునేవాడు లేదు, బయటకు వచ్చేయాలనిపిస్తుంది. రాహు ప్రభావం అధికంగా ఉందనుకోండి, వేరే వాళ్ళపైన మనసు పోవడం చేత ఎగ్జిస్టింగ్ మ్యారిటల్ లైఫ్ నుంచి బయటకు వచ్చేయాలనిపిస్తుంది. సో ఇలాంటి సమస్యలు వస్తాయి. అప్పుడు మనం ఏం చెప్పాలి వాళ్ళకి స్మూత్గా. మీ జాతకంలో వివాహ విషయంలో అయితే కొన్ని సవాళ్ళు అయితే ఉన్నాయండి, ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ సరైనటువంటి అవగాహన మరియు సహనంతో సంబంధాలని బలంగా నిలబెట్టుకోవచ్చండి. ఈ చిన్న చిన్న వాటికంతా కూడా ఇబ్బంది పడకండి. దీన్ని దృష్టికోణం మార్చాలి. అలాంటి అఫైర్స్ ఉన్నప్పుడు లేదా ఇన్సెక్యూర్డ్గా ఉన్నప్పుడు వాళ్ళను కరెక్ట్గా దీన్ని ఓవర్కమ్ చేయడానికి, పార్ట్నర్ని అర్థం చేసుకోవడానికి, వివాహ బంధం ఒకవేళ వేరే వాడిని చేసుకుంటే అక్కడ ఇదే సమస్యలు వస్తే ఏం చేస్తారు, ఇలా ఎడ్యుకేట్ చేయడం చాలా ముఖ్యం. ఇక్కడ గ్రహాలు పరిస్థితులు మాత్రం చూపిస్తాయండి, మన దృష్టి జీవితాన్ని మారుస్తాయి. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు దృష్టికోణాన్ని మార్చారనుకోండి, సమస్యను ఓవర్కమ్ చేయొచ్చు. సో కాబట్టి జ్యోతిషుడు అనేవాడు ఏం చేయాలి? వాళ్ళు చెప్పేటటువంటి ప్రశ్నలు శ్రద్ధగా వినాలి. లోపల భయాన్ని మనం గుర్తించాలి, జాతకాన్ని పరిశీలించాలి, భయాన్ని తగ్గించేటటువంటి మార్గదర్శనం ఇవ్వాలి. కాబట్టి వారు భవిష్యత్తు గురించి ఇబ్బంది పడరు, భావాల స్పష్టత కోసం మనల్ని అడుగుతూ ఉంటారు. ఇది మనం చూడాల్సింది. తర్వాత కొద్దిగా కౌన్సిలింగ్ చేయడానికి కావాల్సిన ఒక చిన్న పద్ధతిని కూడా మీకు నేను ఫాలో అవుతున్నటువంటి మోడల్ని కూడా మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యమైనది ఏంటంటే ఓపెనింగ్ టోన్ అండి. వాళ్ళని ఎలా పలకరిస్తారో మొదట, వారి సమస్యలు మొదలు పెట్టేటప్పుడు మీరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఒక రకంగా ఎలా ఉండాలంటే చాలా ప్రేమతో పలకరించాలి. డాక్టరు శారీరకమైన వైద్యుడు, జ్యోతిషుడు మానసికమైనటువంటి వైద్యుడు. చాలా ప్రశాంతంగా ఒక ర్యాపో మెయింటైన్ చేసి ఒక ఫ్రెండ్షిప్ లాగా చెప్పామనుకోండి, అతడికి చాలా వరకు బరువు తగ్గుతుంది. అప్పుడు వాళ్ళు ఏమైనా చెప్పారని ప్రశ్న చెప్పారనుకోండి, అయ్యో ఇలాంటి ప్రశ్న చాలా సాధారణం అండి. అతని ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడు, నా సమస్య నాకు మాత్రమే వచ్చింది, ఈ ప్రపంచంలో ఎలాంటి సమస్య ఎవ్వరికీ రాదు, నా అంత దురదృష్టవంతుడు ఇంకోడు ఉండడు, నేను కాబట్టి ఈ సమస్యను నిలబడ్డాను, వేరే వాళ్ళైతే ఈ వెనక పారిపోయి ఉంటారు, ఇలాంటి కన్క్లూజన్స్కి వస్తాడు అతను. మనం అప్పుడు ఏం చేయాలి?
ఇది చాలా సాధారణమైనటువంటి ప్రశ్న అండి. చాలా మందికి వస్తూ ఉంటుంది. మీరు ఇంత ఇబ్బంది భయపడాల్సిన అవసరం లేదని అనుకోండి. కొద్దిగా లైట్ అవుతుంది. అవునా? అయితే నాకేం అంత ఇబ్బంది ఏం లేదు. కాబట్టి అప్పుడు మీ పైన కొద్దిగా విశ్వాసాన్ని ప్రదర్శించి వినడానికి ప్రయత్నిస్తారు. సో ఈ కాలంలో చాలా మందికి ఇలా దోషాలు వస్తాయండి, సందేహాలు ఉంటాయండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ ప్రశ్న నేను అర్థం చేసుకున్నాను, మిమ్మల్ని నేను గైడ్ చేస్తాను అని చెప్పచ్చు. సో ఉద్దేశం ఏంటంటే వ్యక్తికి మొదట సౌకర్యము, కంఫర్ట్ని, తర్వాత భద్రతను మనము ఇవ్వాలి. ఆ భద్రత అనేటటువంటి అనుభవం కలగాలి అతనికి. ఈ జ్యోతిష్యుడు నా సమస్యను తీర్చగలడు అనేటటువంటి భావాన్ని కలిగించే విధంగా మీరు మాట్లాడాలి. ఓపెనింగ్ టోన్ అలా ఉండాలి, చాలా మధురంగా ఉండాలి. ఎలా పడితే అలా మాట్లాడితే కష్టం. మీరు వాడే ప్రతి ఒక్క పదము కూడా అతని మనసులో గాఢంగా నాటుకుపోతుంది. కాబట్టి చాలా ప్రశాంతమైనటువంటి, ప్రియమైనటువంటి పదాలని వాడాలి. భయాన్ని కలిగించే పదాలను ఎప్పటికీ వాడకూడదు. అతని జాతకంలో భయగ్రస్తమైనటువంటి కాంబినేషన్స్ ఉన్నా కూడా మీరు అతనికి చెప్పాల్సిన అవసరం లేదు. అతనిలో ఉన్నటువంటి ధైర్యం నింపాలంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కాదు. ఇది మనం గమనించాలి. సెకండ్, ఐడెంటిఫైయింగ్ ద ఎమోషన్. భావాన్ని మనం గుర్తించాలి. మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారండి? మీ ప్రశ్నలో చాలా భయం అనిపిస్తుందండి. మీకు ముఖ్యంగా ఏదో ఆందోళన ఉంది. స్వేచ్ఛ, భద్రత, అర్థం చేసుకోవడం ఇది చాలా ముఖ్యమండి. వ్యక్తికి ఇతను నన్ను అర్థం చేసుకున్నాడు అనేటటువంటి భావన కలగాలి. జ్యోతిష్యుడు నా సమస్యను కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు అనే భావన కలగాలి. అది కలగకపోతే మీ పైన విశ్వాసం ఉండదు. మీరు ఎంత కరెక్ట్గా జాతకాన్ని మీరు చెప్పినా కూడా మీరు చెప్పింది అతను నమ్మలేడు. నిజమే అవ్వచ్చు, కానీ అతను రిసీవ్ చేసుకోడు. ఇతను జ్యోతిష్యం ఇంక రాదంటాడు. మీరు చాలా పర్ఫెక్ట్గా మంచి కాంబినేషన్స్ చెప్పారు, కానీ అతడు దాన్ని వినడానికి సుముఖంగా ఉండడు. తర్వాత మూడవది ఏంటంటే ఆస్ట్రాలజీ ఇన్సైట్, జ్యోతిష్య సూచన చెప్పడం. అనలైజ్ చేయండి. చేసిన తర్వాత వాళ్ళని కమ్యూనికేట్ చేసేందుకు చాలా ప్రధానంగా ఉంటుంది. మీరు జాతకాన్ని చూసినప్పుడు ఈ విషయంలో కొంత సున్నితంగా అయితే కనిపిస్తుందండి. కొద్దిగా వివాహ విషయంలో ఆలస్యము, గందరగోళ సూచనలు అయితే ఉన్నాయి. కాకపోతే అదేం పెద్ద సమస్య కాదండి అనాలి. లైట్గా చెప్పాలి. వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి సమస్యని స్మాల్ టోన్తో చెప్పి దానికి నివారణోపాయాన్ని, బయటకు వచ్చే మార్గాన్ని చాలా కాన్ఫిడెంట్గా, చాలా పెద్ద టోన్తో చెప్పాలి. అప్పుడు వాడికి ధైర్యం వస్తుంది. దిస్ ఈజ్ కౌన్సిలింగ్ మెథడ్. జాతకంలో కొద్దిగా ఆలస్యమై ఉన్నమాట వాస్తవమేనండి, కానీ సమస్యకు భయపడాల్సిన అవసరం లేదు, ఇది పెద్ద సమస్య కాదు. ఇలా టోన్ పెంచాలి. అప్పుడు వాడికి కాన్ఫిడెంట్ వస్తుంది. ఈ సంయోగం మీకు ఒక పాఠం నేర్పిస్తుందండి. లేదు నా సమస్య నేను మీరంతా చెప్పిన నేను అవస్థ పడుతున్నాను కదండి అంటాడు. ఈ సంయోగం మంచిదే అండి, మీకు జీవితంలో ఒక పాఠం నేర్పిస్తుంది. మళ్ళీ మీరు ఎవరేం చేసినా కూడా మీరు ఇబ్బంది పడరు. ఇది ఒక శిక్షణ లాంటిది, శిక్ష అనుకోకండి. ఇలా మనం కమ్యూనికేట్ చేయాలి. అంటే భయాన్ని పెంచకుండా నిజాన్ని మృదువుగా చెప్పడం. నిజమే, కానీ మృదువుగా చెప్పాలి. సత్యం ప్రియహితం చేయుతు, రాముడు చెప్పేవాడు. సత్యాన్ని చెప్పాలి. ఎలా చెప్పాలి? ప్రియంగా చెప్పాలి. తర్వాత రిఫార్మింగ్ ఫియర్, భయాన్ని శాంతపరచడం. మీ జాతకంలో సవాళ్ళు ఉన్నాయండి, ఉన్నా కూడా వాటిని ఎదుర్కొనే శక్తి మీలో ఉంది. భయపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరు ఎదుర్కోవాల్సిందే, తప్పదు. అది ఎవరు కూడా అలా వదలడానికి లేదు. ప్రతి ఒక్కరికి భగవంతుడు ఆపర్చునిటీ ఇస్తాడు. కాబట్టి మనం ఈ స్టేట్మెంట్ చెప్పాలి. మీ జాతకంలో ఇబ్బందులు ఉన్నాయండి, కానీ వాటిని ఎదుర్కొనే శక్తి కూడా మీకు ఉంది. ఎందుకు భయపడతారు? మీరు దీన్ని ఓవర్కమ్ చేయగలరు. మీరు ఇదేం పెద్ద స్థిరమైనటువంటి విధేం కాదు. మీరు ఎలా చూస్తారో అలాగా. సరైనటువంటి అవగాహన ఉంటే ఈ పరిస్థితి నుంచి మీరు చాలా ఈజీగా బయటపడతారండి అనేటటువంటి ధైర్యాన్ని ఇవ్వాలి. సో అతనిలో ఉన్నటువంటి భయాన్ని ధైర్యంగా మార్చాలి. కేవలం గ్రహాలు ఉన్నట్టుగా చెప్పడం వల్ల వాడికి వచ్చేది ఏమి ఉండదండి. అతనిలో ధైర్యాన్ని నింపడమే జ్యోతిష్యుడి యొక్క పని. తర్వాత గైడెన్స్, మార్గదర్శనాన్ని ఇవ్వాలి. మీకు సరైనటువంటి భాగస్వామి మిమ్మల్ని ఎప్పుడు కూడా నియంత్రించదు, మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటుంది. మీ జీవితంలో కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైన పాత్ర సూచిస్తుందండి. మీరు ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా ఓపెన్గా మాట్లాడండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఇలా చేసుకున్నారనుకోండి, మీ భార్య మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నా మానదు అంటాం. ఎందుకు? మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటాం.
సో నిర్ణయం తీసుకునే ముందు మీ స్పష్టత చాలా ఉండాలండి. స్పష్టత పైన చాలా వర్కౌట్ చేయండి అని మనం చెప్పాలి. దీని ఉద్దేశం ఏంటి? స్పష్టమైనటువంటి జీవనపు దారిని చూపించడం. ఇంకా క్లోజింగ్ వర్డ్స్ మనం ఏం చెప్తాం? మీ జాతకం ఏమి మీకేం వ్యతిరేకం కాదండి, అది మీకు ఒక దారి చూపిస్తుంది. మీకు ఎప్పుడు స్పష్టత వస్తుందో, సరైనటువంటి సంబంధం వస్తుందో అప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఏ నిర్ణయం కూడా తొందరపాటుగా తీసుకోకండి, అవగాహనతో ముందుకెళ్ళండి అని చెప్పాలి. సో జ్యోతిషుడు అంటే భయపెట్టేవాడు కాదండి, దారి చూపించేవాడు. వాడిని భయపెట్టి మనకు వచ్చేటటువంటి లాభం ఏం లేదు. డబ్బు వచ్చినా కూడా ఆ డబ్బుతో మనం ఎప్పటికీ సుఖపడలేం. ఒకరిని భయపెట్టి, ఇబ్బంది పెట్టి, మోసం చేసి అలాంటి డబ్బుతో మనం జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండలేం. దాని ద్వారా మనం గృహోపకరణాలు, సుఖాన్ని ఇచ్చేటటువంటి వస్తువును కొనుక్కోవచ్చేం, కానీ సుఖాన్ని మాత్రం మనం కొనలేము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతిమంగా మనం చూస్తే మన కౌన్సిలింగ్లో ముఖ్యమైనది ఏంటంటే మనం జాతకం చూసే విధానం, ఆ వ్యక్తిని చూసే విధానం, మన మాటల యొక్క శైలి, మనం వాడేటటువంటి ధ్వని, టోన్, మన వాయిస్, తర్వాత మన ఇంటెన్షన్, మనస్సు, ఇవి సరిగ్గా ఉందనుకోండి, ఒక మాటే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేస్తుందండి. అతని జాతకంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా అతడు ఈజీగా బయటపడతాడు, చాలా ఈజీగా అవుతుంది. తర్వాత ప్రశ్నల విషయాన్ని చూసుకోండి. ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటాను. ప్రశ్నలు మనం ఏ విధంగా చూడాలి? కొంతమంది అడుగుతారు, నా జాతకం ఏం చెప్తుందని అడుగుతారు. వివాహ విషయంలో నా జాతకం ఏం చెప్తుంది, ఇలా ఉంటుంది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అతని పెళ్లి గురించి అడుగుతున్నాడు, వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది. దానికి మనం ఏం చేస్తాం? సప్తమ స్థానాధిపతి, సప్తమ స్థానము సప్తమ కారకుడు. సప్తమ స్థానాధిపతి ఏం సూచిస్తాడు? అతడి యొక్క వైవాహిక జీవితంలో ఉన్నటువంటి పుణ్యం సూచిస్తాడు. కళత్ర స్థానం భార్యతోనూ భర్తతోనూ ఉన్నటువంటి వాళ్ళ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది. కారకుడు వాళ్ళిద్దరి మధ్య ప్రేమానురాగాలు ఏ విధంగా ఉంటుంది. దీన్ని చూసి వాళ్ళని కమ్యూనికేట్ చేస్తాం. కొంతమంది ఇంకోటి, వెన్ విల్ ఐ మీట్ మై సోల్మేట్ అంటే, నేను నా జీవిత భాగస్వామిని ఎప్పుడు కలుస్తాను. అదేదో బస్ స్టాండ్లోనో ఎయిర్పోర్ట్లో కలవడం కాదండి. దీని అర్థం ఏంటంటే నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందని అర్థం. చాలామంది కన్ఫ్యూజ్ చేసుకోకండి. నా జీవిత భాగస్వామిని ఎప్పుడు కలుస్తానంటే, ఫస్ట్ టైం మన సినిమాలో చూపిస్తాడు కదా, ఉన్నట్టుండి పక్షులు ఎగురుతాయి, గాలి చల్లగా వీస్తుంది, అప్పుడు ఒక ఆమె సుందరంగా కనిపిస్తుంది. అలా కనిపించడం కాదండి, పెళ్ళి ఎప్పుడవుతుంది అని అర్థం. అప్పుడు మనం ఏం చేస్తాం? పెళ్ళి ఎప్పుడు అవుతుందంటే మనం ఏం చేయాలి? దశను చూడాలి, గోచారాన్ని చూడాలి, డబల్ ట్రాన్సిట్ అని చెప్పుకున్నావు కదా, దాన్ని చూడాలి. తర్వాత వాట్ టైమ్ ఆఫ్ ఇయర్ ఈజ్ మోస్ట్ ఫేవరబుల్ ఫర్ మ్యారేజ్? ఇది మనకి ఎవరో అడిగిన ప్రశ్నలే నేను రాసి చెప్పాను ఇక్కడ. సో ఏ సంవత్సరం నాకు ఈ యొక్క వివాహానికి చాలా మంచిది, ఏ సంవత్సరంలో పెళ్ళి అవుతుంది, నేను త్వరగా పెళ్లి చేసుకుంటానా, ఆ సంవత్సరం చెప్పండి అంటారు. వెనక ఉన్నటువంటి భావన ఏంటి? నేను ఎదురు చూడలేనండి, ఒక సంవత్సరం చెప్తే నేను దానికి తగినట్టుగా నా జీవితాన్ని ప్లాన్ చేసుకుంటాను అర్థం. సో ఎప్పుడు దశ స్టార్ట్ అవుతుంది, గోచారం ఎప్పుడు మంచి పొజిషన్ వస్తుంది, గురుబలం వస్తుంది చెప్పాలి, కానీ నిర్దిష్టంగా ఒక సంవత్సరం ఎప్పుడు అవుతుంది చెప్పలేమండి. తర్వాత నేను డైవర్స్ ఫైల్ చేయాలనుకుంటున్నానండి, ఇది కరెక్ట్ టైమా, చేయమంటారా? నా జాతకంలో అలాగే ఉందా? చెప్తే నేను చేసేస్తాను, ఇంక వెయిట్ చేయడం నేను ఇంకేం అడుగుతాను. శాస్త్ర ప్రకారం జ్యోతిష్యుడు అంటే ఇద్దరిని కలిపేవాడండి, విడగొట్టేవాడు కాదు. విడగొట్టేవాడు లాయర్ దగ్గరికి వెళ్ళాలి. సో వాళ్ళ పాపం అదే ప్రొఫెషన్, ఎందుకంటే లీగల్గా వాళ్ళు విడగొడుతూ ఉంటారు, వేరే దారి లేదు. మీరు రాంగ్ ప్లేస్కి వచ్చారండి, మీరు లాయర్ని కలవాలి. ఇద్దరు కలిసి ఉంటానంటే నేను మిమ్మల్ని ప్యాచప్ చేయడానికి ప్రయత్నిస్తాను అనేటటువంటి కౌన్సిలింగ్ చేయాలి. సో శాస్త్రంలో విడిపోవడం అనేది ఉండదండి. 16 మంది దేవతల హోమం చేసి, హోమంలో ఆరాధించి, ఆవాహించి, దాని చుట్టూ తిరిగి జీవితంలో ఈమెను నేను వదలను, జీవితంలో నేను ఇతన్ని అనుసరిస్తాను ప్రమాణం చేసి ఇప్పుడు విడిపోదామంటే ఏ శాస్త్రం ఒప్పుకుంటుందండి? ఒప్పుకోదు. సో ఇది జ్యోతిష్యుడి యొక్క పని కాదు. సో దీన్ని వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి చెప్పాలి. నా రాశి ఏం చెప్తుందండి, నా వైవాహిక నా లవ్ లైఫ్ ఎలా ఉంటుంది, నా రాశి ఏం చెప్తుంది? రాశులన్నీ ఏం చెప్పవండి, జాతకం చెప్తుంది. ఇది హైపోథెటికల్ క్వశ్చన్, కల్పనా విధానం. చాలా మంది రాశిని బట్టి వాళ్ళ జీవితంలో ప్రేమ వివాహాలు ఎలా ఉంటుందో చెప్పేస్తారు. జాతకాన్ని బట్టి చెప్పచ్చు. ఆ రాశికి సంబంధించి ఎంతో మంది పుట్టుంటారు, అందరికీ ఒకేలాగా ఉంటుందా? చెప్పలేం. కాబట్టి జాతకం పైన ఆధారపడి ఉంటుంది, మనం గైడ్ చేయాలి. సో నా ఏమైనా అస్ట్రాలజికల్ రెమెడీ ఉందా అండి? నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటా, నాకు త్వరగా పెళ్ళి అవ్వడానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా?
నేను కోరుకున్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి, అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? లవ్ మ్యారేజ్ అయింది అంటే, లవ్ చేసుకుంటున్నాడు లేకపోతే ఒక పెళ్లి ఫిక్స్ అయ్యింది అంటే దెర్ ఇస్ నో చాయిస్ అని అర్థం. చాయిస్ లేనప్పుడు మనం జాతకాన్ని చూడకూడదు. జాతకాన్ని పోనీ మేము లవ్ చేసుకున్నామంటే మా జీవిత ప్రయాణం ఎట్లా ఉంటుంది అదని చెప్పండి అంటాడు. జీవిత ప్రయాణం ఎలా ఉంటుంది, ముందే కష్టంగా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పేసి అనుకోండి, వద్దనుకుంటాడు. అప్పుడు అది ట్రూ లవ్ ఎలా అవుతుంది? ఎలా ఉన్నావు కూడా నువ్వు కలిసి నడవాలని డిసిజన్ తీసుకున్న తర్వాత వినడం దేనికి? భయపడడానికి, బాధపడడానికి. కాబట్టి ప్రేమ అనేటప్పటికీ చాయిస్ లేదు అని మీకు తెలిసినట్టయితే దయచేసి జాతకంలో ఏవి చూడకండి. సమస్యలు వచ్చినా కూడా ఫేస్ చేయాలి తప్ప రెమెడీస్ ఎప్పుడు మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకుంటామండి? ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత. దెబ్బ తగలక ముందే మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటామా? అలా కాకుండా సమస్య రాకుండా ముందే మనం రెమెడీస్ ఎలా చేసుకోవాలి? ఇవన్నీ కూడా మూర్ఖత్వాలు. కాబట్టి దీనికి ఎలాంటి రెమెడీస్ ఉన్నావు? సమస్య వచ్చిన తర్వాత అప్పుడు అడగండి, రెమెడీస్ చెప్తామని చెప్పాలి. సో నాకు ఒక కళలో ఒక జ్యోతిష్యుని అడిగానండి, నేను ఇలా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోదు, మా ఈ అబ్బాయితో నాకు పెళ్ళి అవుతుందా అని. అతను కాదు అని చెప్పాడు. నన్ను ఏం చేయమంటారండి? దీనికి జాతకం చూడాలి తప్ప కళలో వీటిని బట్టి మనం నిర్ణయించలేము. కళ అనేది ఒక అవస్థ అంతే. కళలో ఉన్నట్టే జరగాలని ఏం లేదు, జరగకూడదని ఏం లేదు. జరుగుతుందనేది ఇక్కడ సిద్ధాంతం అయితే ఏం లేదండి. కొన్ని పుణ్యాలు లౌకికంగా జరగడానికి అవకాశం లేనప్పుడు భగవంతుడు కళ్ళలోనే ఆ యొక్క పుణ్యాన్ని కానీ పాపాన్ని కానీ అనుభవించే విధంగా కళ్ళలోనే అనుగ్రహిస్తాడు. కళలో చేసినా కూడా అనుభవించినట్టే లెక్క. సుఖం అనుభవిస్తే పుణ్యం అయిపోతుంది, కష్టం అనుభవిస్తే పాపం అయిపోతుంది. కళ అనేది చాలా మంచి వ్యవస్థ. దాన్ని మనం జాగృత అవస్థకి మనం ముడిపెట్టలేము. కాబట్టి దిస్ ఈజ్ ఎ హైపోథెటికల్ క్వశ్చన్. కాబట్టి ఎడ్యుకేట్ చేయాలి. సో ఏ సంవత్సరంలో పెళ్ళి అవుతుందని చెప్పగలవా? ఏ సంవత్సరం అవుతుందండి నాకు పెళ్ళి, నా జాతకం చూసి చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఎరాలో ఏ సంవత్సరం అవుతుందని చెప్పడం ఇంపాసిబుల్. దశ ఎప్పుడు వస్తుంది, ప్రాబబిలిటీ ఎప్పుడు ఉందో చెప్పచ్చు, దశని గోచారాన్ని బట్టి. కాబట్టి కానీ ఏజ్ ఎప్పుడు, ఏ ఏజ్లో పెళ్ళి అవుతుందని చెప్పేటటువంటి ఫార్ములాస్ ఏమి లేవండి. సో కాబట్టి ఎవరు కన్ఫ్యూజ్ కాకండి. ఇంకొంతమంది ఒకే గోత్రంతో పెళ్లి చేసుకోవచ్చు అండి అంటారు. ఈ గోత్రాలవన్నీ కూడా ఒక సాంప్రదాయానికి, ఒక వర్గానికి సంబంధించినవి. ఇప్పుడు క్రిస్టియానిటీలకి వాళ్ళ గోత్రాలు ఉండవు, కానీ జాతకాలు, పుణ్యాలు, పాపాలు అందరికీ, పుట్టిన మనిషి అందరికీ ఉంటాయి. సో గోత్రాలు ఒక తెగకో దీనికే ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ రిలీజియస్. ఆ రిలీజియస్లో ఉన్నటువంటి వర్గాలకు సంబంధించిన పండితులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమ్మతిని తీసుకోవాలి. గోత్రాలు ఉంటే ఫాలో అవ్వండి, గోత్రాలు మాకేం తెలియవండి అంటే దీన్ని రూల్ అవుట్ చేయండి. దాని పెద్ద ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఒక స్పెసిఫిక్ పర్సన్తో నాకు పెళ్ళి అవుతుందా లేదని ఎలా తెలుసుకోవాలి? అప్పుడు మనం ఎడ్యుకేట్ చేయాలి. మీరు తెచ్చినటువంటి సంబంధం మీకు మ్యాచ్ అవుతుందా లేదో చెప్పగలం, కానీ ఏ స్పెసిఫిక్ పర్సన్, ఏ గుణాలు ఉన్నవాడిని పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి వాడు నాకు మొగుడు వస్తాడు, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే అది ఆశను నింపడం, భయాన్ని ప్రేరేపించడం. ఎడ్యుకేట్ చేయండి. మీరు జాతకాలు తీసుకొచ్చారనుకోండి, మ్యాచ్ అవుతుందా లేదో చెప్తా. చేసుకోకపోవడం దట్ ఈస్ ప్యూర్లీ అప్ టు యూ. వీడితోనే పెళ్ళవుతుందా అనే ఫేట్ని చదివేవాడు కదా జ్యోతిష్యుడు, మార్గదర్శనం చేస్తాడు. సో ఇలాగా మనం ఇలాంటి చిన్న ప్రశ్నలకు కౌన్సిలింగ్ చేయొచ్చు. సో ఇదండి ఇవాళ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఆ కౌన్సిలింగ్ చేసే మెథడ్ ఏంటి, దీన్ని ఫాలో ఇలా చేసామనుకోండి, జీవితంలో మనము ప్రశాంతంగా ఉంటాం, వాళ్లకు ఒక మార్గదర్శకాన్ని చేసిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే ఒకరి మార్గదర్శనం మంచి సరైనటువంటి దారిలో మనం కౌన్సిలింగ్ చేస్తామో మనకు పుణ్యం వస్తుంది. తర్వాత దీనివల్ల మనకి ఇమ్మీడియట్గా వచ్చేటటువంటి ఎఫెక్ట్ ఏంటంటే మన ఇంట్లో పిల్ల పాప చాలా సంతోషంగా శాంతిగా ఉంటామండి. అలా కాకుండా భయపెట్టేసో, ఇబ్బంది పెట్టేసో, మనకి తెలియకపోయినా కూడా ఏదో ఒకటి చెప్పేసో చేసామనుకోండి, తాత్కాలికంగా అతని చేత మెప్పు పొందడమో లేకపోతే డబ్బు పొందడమో జరుగుతుందే తప్ప అది దీర్ఘకాలికంగా మనల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది వాటి పాఠంలో ఉన్నటువంటి ఇవ్వండి. ఇవాటి పాఠంలో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒక 10 నిమిషాల సమయం మీరు అడగొచ్చు. శ్రీకృష్ణ అర్పణం.